తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. జనరల్గా ఎక్కువ మంది మోకాళ్ళ నొప్పులు అంటుంటారు, అలాగే కొంతమంది ఏమో వెన్ను నొప్పి అంటుంటారు. ఎక్కువగా మనకి వినపడే మాటలు. మా ఓపీడీలో నా ఓపీలో 70% మోకాలు, 30% వెన్ను. ఈ మోకాళ్ళ నొప్పులు ఏ వయసు నుంచి ప్రారంభమవుతాయి సార్? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో 40 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు యూజువల్గా 50 దాటిన తర్వాత 60 ఆ ప్రాంతంలో వస్తాయి. అంటే లైఫ్ స్టైల్ అంటారు దానికి కూడా. ఫస్ట్ వయసు మీద పడుతున్న కొద్దీ లోపల ఉన్న గుజ్జు అరుగుతుంటుంది. రెండోది బరువు. మూడోది మనం మోకాల్ని వాడే పద్ధతి. మన మోకాల్ని ప్రేమగా చూసుకోకుండా రోజు గెంతులేసి మెట్లు ఎక్కి దిగి తిరుపతి కొండలు ఎక్కి దిగి చేస్తే తొందరగా పాడైపోతుంది. సో కాబట్టి వయసు బరువు మనం వాడే విధానం. ఈ వ్యాయామం అనేది ఈ మధ్య పెరిగిపోయింది. బాడీ బిల్డింగ్ అని ఎగ్జిబిషన్ పెరిగిపోయింది. వాళ్ళే ఫిట్నెస్ అని అంటున్నారు, కానీ చాలా మంది కొలాప్స్ అయిపోతున్నారు, రకరకాల రూపాయలు కొలాప్స్ అయిపోతున్నారు. ఒకప్పుడు అలా కొలాప్స్ అయిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉండేది, స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఏంటంటే వాడిది డిఫరెన్స్ సార్? అంటే యంగ్ పీపుల్ ఒక్కోసారి ఎక్సర్సైజ్ చేయడంలో ఒక్కోసారి కార్డియాక్ అబరేషన్స్, కార్డియాక్ ఎరిథమియాస్, కార్డియాక్ హైపర్ట్రోఫీ అనే రకరకాల ఇబ్బందులు వస్తాయి. అది తెలియదు కూడా వాళ్ళకి. సో టూ మచ్ చేయటం ఏది టూ మచ్ మంచిది కాదు. ఆ కార్డియాక్ ఎరిథమియాస్, కార్డియాక్ హైపర్ట్రోఫీ వచ్చినప్పుడు సడన్ డెత్ అనేది వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ దట్ అనమాట. జిమ్లో చనిపోయిన వాళ్ళు, జిమ్ నుంచి వచ్చి చనిపోయిన వాళ్ళు మేము వింటానే ఉన్నాం. రీజన్ యంగ్స్టర్స్ వీళ్ళందరూ టూ మచ్ ఎక్సర్సైజ్ చేసి అందుకని ఏ ఎక్సర్సైజ్ చేసినా, ఏ బాడీ బిల్డింగ్ చేసినా ఎవ్రీ 3 monthsకి ఒకసారి డాక్టర్తో చెక్ చేయించుకోవాలి హార్ట్. ఈ మధ్య ఈ మెడికల్ అవేర్నెస్ పెరుగుతున్న క్రమంలో ఎవ్రీ 3 monthsకో 6 monthsకో 1 yearకి వచ్చేసి ఫుల్ బాడీ చెకప్ అని చెప్పేసి ఒక స్కీమ్ కూడా పెడుతున్నారు. కొంతమంది వస్తున్నారు. అందులో భాగంగా మన బోన్స్ని మనం ఎంత పీరియడ్లో అంటే బోన్స్కి డెన్సిటోమెట్రీ ఉంది. బోన్ డెన్సిటోమెట్రీ చేసుకోవచ్చు. దానివల్ల కొంత ఆస్టియోపోరోసిస్ ఎంత ఉందో మనకు తెలుస్తుంది. బట్ అది రెగ్యులర్గా చేయక్కర్లేదు. 1 సంవత్సరాలను ఒకసారి చేస్తే సరిపోతుంది. అంటే మనం బ్యాక్ పెయిన్లో కానీ, మోకాళ్ళ నొప్పుల్లో కానీ, లేకపోతే ఎముకలకు సంబంధించిన జబ్బుల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ మన పోస్చర్స్ యొక్క ప్రభావం ఏమైనా ఉంటుంది? చాలా ఉందండి. మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నాకు రోజుకి నేను చూసే 100 మంది పేషెంట్లో 20 నుంచి 30 మంది బ్యాడ్ పోస్చర్ వాళ్ళు వస్తారు. సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్లో ఇట్లా కూర్చొని టైప్ చేస్తారు. ఇది తప్పు. ఇది సాఫ్ట్వేర్లో ఎప్పుడు ఇలా వెనకాల దిండేసుకొని ఇలా కూర్చొని ఇట్లా టైప్ చేయాలి. వర్క్ మీ దగ్గరికి రావాలి, మీరు వర్క్ దగ్గరికి వెళ్ళకూడదు. నెంబర్ 2, గంటలు ఒక చోట కూర్చొని వర్క్ చేయకూడదు. 1 గంట 2 గంటలు వర్క్ చేస్తే ఒక 2 minutes లేచి స్ట్రెచ్ అయ్యి మళ్ళీ కూర్చోవాలి. వంగి అసలు ఏ పని చేయకూడదు. తర్వాత పోస్చర్, హెడ్, నెక్, షోల్డర్స్ అన్నీ స్ట్రైట్గా ఉండాలి. సో కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా దిండేసుకుని ఇలా కూర్చోవాలి. టెలిఫోన్ మాట్లాడాలంటే ఇట్లా మాట్లాడాలి, ఇట్లా మాట్లాడకూడదు. పుస్తకం చదువుకోవాలంటే ఇట్లా చదవాలి, ఇట్లా చదవకూడదు. ఇవన్నీ కూడా పోస్చర్కి సంబంధించిన విషయాలు. సో అట్లానే నిల్చున్నప్పుడు కూడా స్ట్రైట్గా నిల్చోవాలి, వంగకూడదు. చాలామంది వంగుతుంటారు. తర్వాత ఆడవాళ్ళు ఎస్పెషల్లీ నా దగ్గరికి వచ్చేవాళ్ళు బ్యాక్ పెయిన్, వంగి ఇంట్లో ఇల్లు ఉడవటం, ముగ్గులు వేయటం, కూరగాయలు కోయటం, బట్టలు ఉతకడం, ఇవన్నీ కూడా వంగి చేస్తారు. అవి చేయకుండా ఉండాలి. నా దగ్గరికి వచ్చిన పేషెంట్కి చెప్తే సార్ అట్లా చేస్తే ఎట్లా మేము ఎట్లా చేయాలంటారు. ప్రతిదానికి ఒక చిట్కా ఉంటుంది. నేర్చుకోవాలి, స్ట్రైట్గా నుంచొని చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు మనం మొన్న వరకు 40 ఏళ్ళ క్రితం కింద కూర్చొని భోజనాలు చేసేవాళ్ళు అందరూ. డైనింగ్ టేబుల్ ఈ మధ్య కల్చర్ పెరిగింది. మొన్న మీరు కూడా అదే ఆ ఏరియా నుంచి ఉంచుంటారు, ఆ కల్చర్ నుంచే కింద కూర్చొని భోజనాలు చేసేవాళ్ళు. తర్వాత మన యోగాసనాలు, సూర్య నమస్కారాలు, అవన్నీ కూడా ధ్యానం, ఇవన్నీ కూడా మనం నేలపై నుంచి చేస్తాం కదా. మరి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? దీంట్లో కొంచెం ఒక రకమైన డిబేట్ ఉంది. పూజ చేసి మీరు చెప్పినట్టు నేనైతే పూజ కూడా కింద కూర్చోవద్దని చెప్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే మోకాళ్ళకి కింద కూర్చుంటే 4 రెట్ల బరువు పోతుంది. ఇండియన్ టాయిలెట్లు వాడితే 4 రెట్ల బరువు మోకాళ్ళ నుంచి పోతుంది. కాబట్టి మోకాళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కింద కూర్చోవడం మానేయాలి. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు కింద కూర్చొని భోజనం చేయడం, కింద కూర్చొని యోగాలు చేయడం అన్నది ప్రస్తుత జనరేషన్కి అనువైన పనులు కాదు. పాత జనరేషన్ వాళ్ళందరూ చేశారు కదా అంటే నా దగ్గర కరెక్ట్ సమాధానం లేదు. కానీ వాళ్ళ దేహ దారుఢ్యం, వాళ్ళ లెగమెంట్ స్ట్రెచ్ కెపాసిటీ, వాళ్ళ జాయింట్ మొబిలిటీ అవన్నీ కూడా వాళ్ళకు ఉపయోగపడి ఉంటాయి ఇప్పుడు ఆ ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పుడు కింద కూర్చుంటే మోకాళ్ళు పాడైపోతాయి. కాబట్టి ఇప్పుడు భోజనం కానీ ఏదైనా సరే కుర్చీలో కూర్చొని చేసుకోవడం పద్ధతి. నేను యోగా చేసే వాళ్ళకు కూడా ఏం చెప్తానంటే వజ్రాసనం, పద్మాసనం, సూర్య నమస్కారం 3 చేయొద్దని చెప్తాను. ఆ 3 చేస్తున్నప్పుడు మోకాళ్ళ మీద లోడ్ పడుతుంది. కాబట్టి మోకాళ్ళు చుట్టుపక్కల ఉన్న లెగమెంట్స్కి సరైన బలము, సరైన దారుఢ్యం లేదు. కాబట్టి మనం చేసే యోగాలో ఇవి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాయి. యోగాలో వజ్రాసనం, పద్మాసనం ఒరిజినల్గా అద్భుతమైన ఎక్సర్సైజులు, నేను వాటిని తప్పట్లేదు. ఇండివిజువల్గా ప్రస్తుత జనరేషన్కి కొంతమందికి అవి పడవు. ఎస్పెషల్లీ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయితే ఈ 3 చేయకూడదు. అంటే ఈ బ్యాక్ పెయిన్కి తగ్గడానికి చక్రాసనం మంచిది అంటారు కదా.
భుజంగాసనం, ధనురాసనం, వెనక్కి వంగే ఏ ఆసనమైనా మంచిది మంచిది. బ్యాక్. యూజువల్గా స్పైనల్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ అంటారండి. ఎక్కువ ఏంటంటే మనం ముందుకు వంగటం వల్ల బ్యాడ్ పోస్చర్ వల్ల స్పైన్ దెబ్బతింటుంది. వెనక్కి వంగి చేసే ఎక్సర్సైజ్లన్నీ మంచివి. సో కాబట్టి యోగాలో కూడా భుజంగాసనం, ధనురాసనం, వెనక్కి అయితే బద్దలాగా వంగుతావో అవి మంచి ఆసనాలు. తర్వాత మన బాడీ వెయిట్ కూడా మోకాల మీద పడుతుంది అంటారు, కరెక్టేనా అది? కరెక్టేనండి. మామూలుగా నడిచేటప్పుడు మోకాల మీద చెరసగం వెయిట్ పడుతుంది. అందుకని మనం బరువు తగ్గమనేది. ఇప్పుడు మీరు 100 కేజీలు ఉంటే 50 కేజీలు 50 కేజీలు మోకాల మీద అంటే బరువు మోసేది మోకాళ్ళే. అదే అంతే కదా. అందుకని నీ పెయిన్స్, జాయింట్స్ దెబ్బతింటాం అనేది దానివల్ల వస్తాయి. అంటే కింద కూర్చొని ధ్యానం చేసుకోవాలని వాళ్ళు మరి దానికి ఏం చెప్తారు? చిన్న పీటర్ని వేసుకోమని చెప్తాను నేను. ఒక్కంచు 4-5 ఇంచెస్ పీటర్ని వేసుకుంటే సరిపోతుంది. మరీ కింద కూర్చుంటే ఆ బాష్పట్లు వేసుకునే విధానంలో మోకాల మీద లోడ్ ఎక్కువ పడుతుంది. చిన్న పీటర్ వేసుకొని ఆనుడు ఉంటే ఇంకా మంచిది. వెనకాల సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఉంటే ఇంకా మంచిది. తర్వాత మామూలుగా ఈ మోకాళ్ళ నొప్పులకి వీటికి ఆపరేషన్ దాకా వెళ్ళాల్సిన అవసరమే లేదు అసలు. ఎందుకు అంత లక్షలు పెట్టి వెళ్తారు, ఇంజక్షన్లు చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి అంటున్నారు కదా, అది ఎలా చూడాలి? మళ్ళీ నన్ను చాలా గాఢమైన క్వశ్చన్ అడిగారు. నా దగ్గర నుంచి గాఢమైన ఆన్సర్స్ వస్తాయి. ఇంజక్షన్లు మోకాళ్ళకి పనికిరావు 3 సార్లు చెప్పారు. ఎందుకంటే ఎవిడెన్స్ లేదు ఇంత మటుకు. కొన్ని 100 మంది చేస్తున్నారు. తర్వాత మోకాళ్ళు అరగడం 4 స్టేజ్లు. మొదటి 2 స్టేజ్ల్లో ఏమైనా ఉపయోగం ఉందో లేదో నాకు డౌటు. 3వ స్టేజ్ 4వ స్టేజ్లో అస్సలు చేయడానికి లేదు. బట్ దురదృష్ట కొద్దీ 4వ స్టేజ్ ఆర్థరైటిస్లో అంటే బోను రాసుకుంటున్నప్పుడు కూడా ఇంజక్షన్లు చేస్తున్నారు. చేసి లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. అది దోపిడీ, అది అన్యాయం, అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. క్రైమ్ కింద వస్తుంది, అది క్రిమినల్, డెఫినెట్ క్రైమ్. అది నేను అదే చెప్తున్నాను. ఇంజక్షన్ చేసే ప్రతి డాక్టర్లకి మొదటి 2 స్టేజ్ల్లో మీరు చేస్తారా చేయరా నాకు తెలియదు. నా మటుకు నాకు నమ్మకం లేదు. కాబట్టి నా పేషెంట్లకి అసలు ఇంజక్షన్ వద్దని చెప్తా. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చేయండి, పేషెంట్లకి చెప్పండి. బట్ 4th స్టేజ్ బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ జాయింట్కి చేసి తగ్గుతుందని చెప్పి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు తీసుకోవటం హత్య చేసిన దానికంటే పాపం. ఇంకా దాంట్లో ఏం మాట్లాడే పని లేదు. ఎందుకంటే పాపం ఈ పేషెంట్లు ఆపరేషన్ అంటే భయపడి మీ దగ్గరకు వస్తున్నారు. వాళ్ళ భయాన్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేసుకొని మీరు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఒకటే మాట, మీరు వాళ్ళకి ఏం చెప్పాలి? అమ్మ మీకు చాలా అడ్వాన్స్గా అరిగింది, ఇంజక్షన్లు పనికిరావు, మీకు చేత అయితే ఆపరేషన్ చేయించుకోండి, లేకపోతే ఇంట్లో కూర్చొని రామాయణం మహాభారతం చదువుకోండి అని చెప్పాలి. డాక్టర్ మంచి డాక్టర్ ఎవరండి? కరెక్ట్ సలహా ఇచ్చినోడు డాక్టర్, అంతే కదా. మీరు 4th స్టేజ్ ఆర్థరైటిస్కి ఎవిడెన్స్ లేకుండా చేసి నాకు ఎవిడెన్స్ ఉందంటే వచ్చి చూపించండి, నేను తలకాయ ఉంచి ఉంటాను. ఎవిడెన్స్ లేకుండా ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ ఏ గైడ్లైన్స్, అమెరికన్ రుమటాలజిస్టు, అమెరికన్ ఆర్థోపెడిక్ సర్జన్స్, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా ఏ గైడ్లైన్స్లోనూ స్టేజ్ 4 ఆర్థరైటిస్కి ఇంజక్షన్లు పనికిరావు. అది పిఆర్పీలు కానివ్వండి, ప్లాస్మా థెరపీ కానివ్వండి, దోపిడీకి ఒక పద్ధతి. అది 100 మంది చేస్తున్నారు. అది చాలా హేయమైన విషయం, అసహ్యమైన విషయం. నేను మొహమాట లేకుండా చెబుతున్నాను. వాళ్ళు డాక్టర్లు కాదు, దొంగలు. పేషెంట్ దగ్గర నుంచి డబ్బులు కొట్టడానికి రెడీ కూర్చున్నారు. అంటే ఈ మెడికల్ కౌన్సిల్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి సార్ గవర్నమెంట్? మంచి క్వశ్చన్ అడిగారు. మెడికల్ కౌన్సిల్కి మేము బోర్డు అని రిప్రజెంట్ చేస్తున్నాం. దానికి ఒక ప్రెషర్ గ్రూప్ని తయారు చేస్తున్నాం. హైదరాబాద్ తెలంగాణ ఆర్థోపెడిక్ అసోసియేషన్ నుంచి కూడా కొంత ఎవిడెన్స్ క్రియేట్ చేసి గైడ్లైన్స్ ప్రింట్ చేసి పేషెంట్ అందరికి చెప్పి ఇట్లానే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చేయడానికి రెడీ అవుతున్నాం. డెఫినెట్గా కమింగ్ ఇయర్స్లో తేడాలు ఉంటాయి. అంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఎక్కువ మంది ఇంజక్షన్లు చేసే డాక్టర్లు పెరుగుతున్నారని మీరే అంటున్నారు. మీ బలం తగ్గిపోలేదు అక్కడ? బలహీనత పాయింట్ కాదండి, నిజం ఉన్నోడు, నిజం చెప్పేవాడు ఎప్పుడు బలవంతుడే. వాళ్ళు 100 మంది అవ్వనండి, నేను ఒక్కడిని కానివ్వండి. నాకున్న బలం నా ఎవిడెన్సు, నేను శాస్త్రీయ దృక్పథంతో చేసే ప్రాక్టీసు, నేను ఎథికల్గా చేసే ప్రాక్టీసు. ఒక్కళ్ళు వచ్చి గురువారెడ్డి నువ్వు తప్పు ఆపరేషన్ చేసావని అనమనండి, నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను. అంటే అమెరికాలో మిగతా దేశాలలో ఈ తరహా ఇంజక్షన్లు వస్తున్నాయి? అక్కడ ఉన్నాయండి, అక్కడ ఉన్నాయి ఇంజక్షన్లు. ఏంది అక్కడ ప్రతి చోట ఉన్నాయి. అమెరికాలో కూడా బోల్డ్ అంత ఎవిడెన్స్ లేదు, బోల్డ్ అంత యుద్ధం జరుగుతుంది అక్కడ కూడా. బట్ ఇక్కడ మరీ దారుణం. అమెరికాలో స్టేజ్ 4 బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్కి చేయరు, ఇక్కడ అది చేస్తున్నారు. అక్కడ చట్టం కొంచెం పవర్ఫుల్గా ఉంది అక్కడ. ఇక్కడ బౌన్సర్లు పెట్టుకుని ఇది చేస్తున్నారు సార్. బౌన్సర్లు ఎందుకండి మీకు? డాక్టర్లకు బౌన్సర్లు ఎందుకండి? కొడతారని భయం, సిగ్గులేని పని. తప్పు చేస్తే కదా భయపడాలి, అంతే కదా. సిగ్గులేనితనం అనమాట, సిగ్గులేనితనం. ఎంతమంది దోపిడీలు. ఇప్పుడు కొన్ని టీవీ ఛానల్స్ కూడా వాటికి తోడైపోయి వాళ్ళు ఇది ప్రాపగేట్ చేస్తున్నారు. కమర్షియల్స్ అయిపోతున్నాయి కదా. అంతేనండి, చాలా చాలా తప్పండి అది. ప్రజల సౌకర్యం,
ప్రజల మెసులుబాటు, ప్రజల వెల్ఫేరు గమనించిన ఏ డాక్టర్ కూడా కరెక్ట్ డాక్టర్ కాదు. మరి ఇంజెక్షన్స్ తయారీకి గవర్నమెంట్ ఎలా పర్మిట్ చేస్తుంది సార్? ఇది తయారీ ఏం లేదు ఇంజక్షన్లు. పీఆర్పీలు అంటే మీ దగ్గర నుంచి తీయటమే, మీ బ్లడ్లోంచే. మీ బ్లడ్లోంచి తీసి ఏదో సెంట్రిఫ్యూజ్ చేస్తారు. ఇది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని చెప్పి దానికి ఎక్కిస్తారు. ఇప్పుడు ఈ క్రికెటర్స్, స్పోర్ట్స్ వాళ్ళు స్ప్రే కొట్టుకుంటారు, చాలా క్విక్గా క్లియర్ అవుతుంది. అది అది కరెక్ట్? వేరేనా? అది హీలెక్స్ స్ప్రేస్ అవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అవన్నీ వేరు. ఇది ఎంటైర్లీ డిఫరెంట్. ఇప్పుడు పీఆర్పీలని కొన్ని టెండినైటిస్లో, టెన్నిస్ ఎల్బోస్లో వాటిలో కొంత పనిచేస్తాయని విన్నాను, కొన్ని నేను చూశాను. బట్ జాయింట్లో మటుకు పీఆర్పీలు పనిచేస్తున్నాయి, ప్లాస్మా థెరపీ పనిచేస్తున్న ఎవిడెన్స్ ఇంతమటుకు నేనైతే వినలేదు, నేను చూడలేదు. అది మటుకు తప్పు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.